నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో పౌర్ణమి మనకి ఎలాంటి మంచి చేయబోతోంది అనేది మనం చూద్దాం. ఈ పౌర్ణమి రోజు మనం ఎలాంటి రిచువల్స్ చేస్తే మనకి మంచి జరుగుతుందో కూడా చూద్దాం. పౌర్ణమి చాలా మంచి అవకాశాన్ని ఇస్తుంది మనకి. మనం ఏదైతే మన లైఫ్లో ఇంకా మనకి పనికి రాదు, ఏదైతే మనం బెటర్ చేసుకోవాలనుకుంటున్నామో, ఏదైతే మన నుంచి దూరం అయితే మన లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుందో అలాంటి లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేయడానికి పౌర్ణమి చాలా మంచి అవకాశం. పౌర్ణమి రోజు మనం ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేసినా, ఎలాంటి అఫర్మేషన్స్ చేసినా మనకి చాలా మంచి జరుగుతుంది. మనం దేన్నైతే వదిలేయాలనుకుంటున్నామో, దేన్నైతే రిలీజ్ చేయాలనుకుంటున్నామో, దేన్నైతే లెట్ గో చేయాలనుకుంటున్నామో దానికి పౌర్ణమి మనకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో, అట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే మనం ఒకదాన్ని వదిలేస్తున్నామో ఇంకొక దానికి స్పేస్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం డౌటింగ్ ఎనర్జీస్లో ఉండకూడదు, మనం ఏంటంటే అబ్సెసివ్ ఎనర్జీస్లో ఉండకూడదు. అంటే ఆత్రంగా ఉండకూడదు, శంకించకూడదు. ఎలా ఉండాలి అంటే మనం చాలా హై వైబ్రేషనల్ ఎనర్జీస్లో ఉండాలి. పౌర్ణమి రోజు చాలా హై వైబ్రేషనల్ ఎనర్జీస్లో, పాజిటివ్ ఎనర్జీస్లో ఉండాలి. హై వైబ్రేషనల్ పాజిటివ్ ఎనర్జీస్లో ఉండాలి అంటే మనం ఈ లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే మనం ఏదైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని చేసేదానికి ముందర మనం ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసినప్పుడు మన ఎనర్జీస్ ఒక బ్యాలెన్స్లోకి వస్తాయి. యాజ్ వెల్ యాజ్ మనం హై వైబ్రేషనల్ ఎనర్జీస్లో ఉండగలుగుతాము. అండ్ ఈ తపన, ఆత్రము, ఆవేశము ఇవన్నీ ఏంటంటే న్యూట్రల్ స్టేట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనం కామ్, కూల్, బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ఉంటామో అప్పుడు ఈ రిచువల్స్ని మనం పర్ఫామ్ చేసినప్పుడు మనం మోర్ కాన్సన్ట్రేషన్తో చేయగలుగుతాము. అండ్ మనలో ఆ హై వైబ్రేషన్స్ ఉన్న దానివల్ల ఎనర్జీస్ ఇంటెన్స్గా పనిచేస్తాయి అన్నమాట. అండ్ మనం చాలా కాన్ఫిడెంట్గా దాన్ని చేయగలుగుతాము. అక్కడ మనకి డౌటింగ్ ఎనర్జీస్ ఉండవు. ఇక్కడ డౌటింగ్ ఎనర్జీస్ ఉండకూడదు, అబ్సెసివ్ ఎనర్జీస్ ఉండకూడదు, యాంగ్జైటీ ఉండకూడదు. సో దానికోసం మనం ఎనర్జీస్ని కామ్ చేసుకోవడానికి ఫస్ట్ మనమైతే మెడిటేషన్ చేయాలి. అండ్ నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. నేను లెటింగ్ గో ఎక్సర్సైజెస్కి రిలీజ్ చేయడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. యాజ్ వెల్ యాజ్ అట్రాక్ట్ చేయడానికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. దాంట్లో మీరు ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. మనకి ప్రతి నెల ఒక పౌర్ణమి వస్తుంది. సో ప్రతి నెల మనం ఒక్కొక్క దాన్ని మనం లెట్ గో చేయొచ్చు, అట్లనే ఒక్కొక్క దాన్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. సో ఒక దాన్ని మనం పంపించేస్తున్నామంటే మనం స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాం. స్పేస్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి ఏదైతే కావాలో, దేన్నైతే మనం అట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం తీసుకొని వచ్చుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా పౌర్ణమి రోజు మనం ఏం చేసినా కానీ మనకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. దానికోసం మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. మనమైతే మట్టుకు మనం చేసే దాంట్లో శ్రద్ధతో మనం చాలా కాన్ఫిడెంట్గా మనం దానిపైన ఎలాంటి సందేహాలు లేకుండా మనం చేసినప్పుడు మనం దాని ఫలితాలని పొందగలుగుతాం అన్నమాట. అండ్ నేను ఈ రిచువల్స్ అనేటివి మీకు నేను వీడియోలో మధ్యలో కానీ లేకపోతే చివరిలో కానీ అటాచ్ చేస్తాను. అండ్ 2 పైల్స్ వాళ్ళు అవి చేయొచ్చు అనమాట. ఇవి 2 పైల్స్ వాళ్ళకి కామన్ రిచువల్స్. నేను 2 రిచువల్స్ చెప్తున్నాను. దాంట్లో నేను మీరు మెడిటేషన్ చేయాలనుకుంటే మీరు ఆల్ చక్ర మెడిటేషన్ అన్నా చేయొచ్చు, రామదాస అయినా చేయొచ్చు, లేకపోతే ఏదైనా అఫర్మేషన్స్ పెట్టుకొని మెడిటేషన్ చేయొచ్చు, లేదు అంటే గ్రీన్ తారా మంత్ర పెట్టుకొని కూడా మీరు మెడిటేషన్ చేయొచ్చు. ఏదైనా కానీ ఈ మ్యూజిక్ నాకు చాలా హీలింగ్గా అనిపిస్తుంది, లేకపోతే ఇలా నేను మెడిటేట్ చేసినప్పుడు నేను చాలా కామ్, కూల్ ఎనర్జీస్లోకి రాగలుగుతానన్న ఏ పద్ధతి అయినా కానీ మీరు వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చి 2 పైల్ కార్డ్ రీడింగ్. మీ పేరులోని మొదటి అక్షరం సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మీరు రీడింగ్ని చూడొచ్చు. లేదు పైల్ 1, పైల్ 2 ఆ ప్రకారమైనా చూడొచ్చు, లేదు టైమ్ స్టాంప్స్ ప్రకారమైనా కానీ చూడొచ్చు. ఏ విధంగా అయినా కానీ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుంటే ఆ విధంగా మీరు వీడియోని చూడొచ్చు. అండ్ యాజ్ యూజువల్ టైమ్ స్టాంప్స్ విల్ బీ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇది వచ్చి టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా దాంట్లో మీకు ఆ టైంకి, అంటే మీరు ఒక మూడ్లో, మీరు ఒక ఎనర్జీలో ఉంటారు. సో అప్పుడు మీకు ఈ వీడియోస్ ఏమన్నా కనిపించినప్పుడు దాంట్లో మీకు ఆన్సర్స్ ఉండొచ్చు.
సో అప్పుడు మీరు ఆ వీడియోస్ని కానీ ఆన్ చేసి చూసినప్పుడు మీరు ఏదైతే బాధపడుతున్నారో, లేకపోతే మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, లేకపోతే మీరు దేనికోసమైతే చూస్తున్నారో ఆ వీడియోలో మీకు అవి కనిపించవచ్చు అనమాట. వీటినే సింక్రోనసిటీస్ అంటారు. యూనివర్స్ మనకి సంకేతాలు ఈ రూపంలో పంపిస్తూ ఉంటుందన్నమాట. సో మీకు ఇది పాతదైపోయింది, లైక్ 6 నెలల క్రితం వీడియో, ఇది సంవత్సరం క్రితం వీడియో కాదు. ఇంటెన్షన్స్ ఎలా సెట్ చేయబడినాయంటే ఇది టైమ్లెస్ రీడింగ్, ఇది టైంకి అతీతం. ఎప్పుడు మనకు కనిపించినా కానీ మనం దాన్ని చూడొచ్చు, దాంట్లోంచి ఏదో ఒక ఫలితాన్ని మనం పొందవచ్చు అనమాట. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే ACEGIKMOQSUWY ఇలా మీ పేరులోని మొదటి అక్షరం సెలెక్ట్ చేసుకొని, లేదు పాయిల్ 1 అనుకొని, లేదు టైమ్ స్టాంప్స్ ప్రకారం మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేసి నింటే ఆ ప్రకారం మీరు కానీ రీడింగ్కి వచ్చి నింటే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం క్వీన్ ఆఫ్ ద మూన్ ఆరికల్ నుంచి మనం మెసేజెస్ ఏమొస్తుంది, లైఫ్ ఎలా మారబోతోంది, లేకపోతే మనకు గైడెన్స్ ఏం దొరుకుతుంది, ఇవన్నీ మనం ఫస్ట్ అయితే ఈ కార్డ్స్ నుంచి చూద్దాం. పైల్ నెంబర్ ఓకే, మనకు ఒక కార్డ్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కార్డ్ నెంబర్ 19 బ్యాలెన్స్ అని చెప్తోంది. సో మనకి ఇంకా ఏమైనా కార్డ్స్ వస్తాయేమో చూద్దాం, ఇంకా ఏం కార్డ్స్ వస్తాయో చూద్దాం. ఓకే, యాక్సెప్టెన్స్ నెంబర్ 4. సో టాప్ ఆఫ్ ద డెక్లో మనకి ప్రొటెక్షన్ ఉంది, నెంబర్ 24. సో నెంబర్ 24 కావచ్చు, నెంబర్ 19 కావచ్చు, నెంబర్ 4 కావచ్చు, మీ బర్త్ నెంబర్స్ అయిన ఉండొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏం చెప్తోందంటే మీరు ఒక హార్మనీ, మీరు ఒక బ్యాలెన్స్, మీరు ఒక పీస్ఫుల్ స్టేట్లోకి రావాలి. ఇక్కడ ఈవిడ ఎట్లయితే 2 వైపులా ఒకే విధంగా అన్నిటినీ ఉంచుకొని ఒక మంచి బ్యాలెన్స్లోకి తీసుకొని వచ్చినారో ఆ విధంగా మీరు ఒక మంచి బ్యాలెన్స్లోకి రావాలి. బ్యాలెన్స్ అనేది ఇక్కడ అవసరం. సో ఈ మూడ్ స్వింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అంటే మీరు వదిలేసేయండి. యాక్సెప్టెన్స్, మనం ఏదైనా కానీ స్వీకరించడం. మనం ఇప్పుడు యూనివర్స్ నుంచి మనకి గైడెన్స్ వస్తూ ఉంటుంది, లేదు మనలో ఏమైనా వీక్నెస్ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒకటి మనలో మార్చుకోవాల్సిందో, లేకపోతే మనం అంగీకరించాల్సింది ఏదో ఉంది, కానీ మనం బలవంతంగా దాన్ని ఆపుతున్నాం, మనం అంగీకరించట్లేదు. ఎవరైనా మనకు చెప్తున్నా కానీ వాళ్ళు చెప్పేది మనం వినట్లేదు, మనం యాక్సెప్ట్ చేయట్లేదు. మనకి హెల్ప్ వస్తున్నా యాక్సెప్ట్ చేయట్లేదు, మనకి ఎవరైనా ఏదైనా గైడ్ చేస్తుంటే ఆ గైడెన్స్ తీసుకోవడానికి మనకు మనసు ఒప్పట్లేదు. సో ఆ యాక్సెప్టెన్స్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ మిస్ అవుతోంది. మీరే గమనించండి దట్ మీరు ఎంతవరకు ఇతరులు చెప్పే మాటని మీరు వింటున్నారు, మీరు ఆచరించరా అనేది సెకండరీ. అసలు ఫస్ట్ వింటున్నారా లేదా అనేది ఆలోచించండి. అండ్ ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు యాక్సెప్టెన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, అర్థమైన దాంట్లోంచి మనకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, లేకపోతే మనం ఎలా తీసుకోవాలి, ఎలా స్వీకరించుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలా అర్థమైనప్పుడు మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో, లేకపోతే మనం దేంట్లో అయితే వీఆర్ ల్యాకింగ్ దట్, అంటే అక్కడ ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏదో ఉంది, ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్కి ఇది రైట్ ఫిట్ అవ్వచ్చు. సో మీరు ఏదైతే whatever you're lacking, this is the missing factor and it will fit in it అన్నమాట. సో ఈ యాక్సెప్టెన్స్ అనేది మీకు ఇక్కడ అవసరము అని చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఈ చెయ్యిని తాకాలనుకుంటుంది, కానీ మధ్యలో ఏంటంటే ఇట్లా లైట్నింగ్ ఎఫెక్ట్ వచ్చింది ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడ ఇది ఎప్పుడైతే ఈ 2 చేతులు కలుస్తాయో అప్పుడు ఈ కయోస్ ఏదైతే ఉందో, ఈ లైట్నింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అక్కడ ఒక డిస్టర్బెన్స్. సో ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో మీకు ఎవరితో ఉన్నా కానీ అలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి క్లియర్ అయిపోతాయి అని చెప్తున్నారు. అండ్ మీరు ప్రొటెక్షన్ గురించి మాట్లాడింది మనకి టాప్ ఆఫ్ ది డెక్లో కార్డ్, దట్ యు ఆర్ ప్రొటెక్టెడ్ అని చెప్తోంది. సో ఆ విధంగా ఏంటంటే మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఎవరితోనో కలిస్తేనో లేకపోతే దేన్నో యాక్సెప్ట్ చేస్తే మీ చాలా ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ క్లియర్ అయిపోతాయి. దానికోసం మీ ఎనర్జీస్ ఒక రైట్ బ్యాలెన్స్లో ఉండాలి అని చెప్తున్నారు. అండ్ మీరు భయపడద్దండి, భయపడి కానీ మీరు దీన్ని తీసుకోలేకపోతుంటే మీరు యు ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. సో మీకు ఆ ప్రొటెక్షన్ ఉంది. సో మీరైతే మటుకు గైడెన్స్ ప్రకారం మీరు చేయాల్సింది మీరు చేసేసేయండి అని చెప్తున్నారనమాట.
ఒకసారి విని ఆచరించడంలో తప్పులేదు. అండ్ మనం ఇప్పుడు న్యూమరాలజీ కార్డ్స్ నుంచి మనకేమొస్తున్నాయో చూద్దాం. ఇవి మీరు మేనిఫెస్టేషన్ కింద తీసుకోవచ్చు అన్నమాట. వీటిని గో వైల్డ్, ఇక్కడ లియో ఎనర్జీ, ఫుల్ మూన్ ఇన్ లియో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే అన్లీజ్ యువర్ కైండెస్ట్ సెల్ఫ్, బ్యూటిఫుల్. మనకి ఇవి మంచిగా ఇక్కడ బ్లెండ్ అవుతున్నాయి. టాప్ ఆఫ్ ద డెక్లో వచ్చి ఫుల్ మూన్ ఇన్ స్కార్పియో, బ్రీత్ త్రూ ద టెన్షన్ అంటున్నారు. సో మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, దేనికి టెన్షన్ పడుతున్నారు? సో మీరు ఏదైతే దానికి టెన్షన్ పడుతున్నారో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మీరు ఎంతవరకు దానిపైన కంట్రోల్ తెచ్చుకోగలిగినారు. టెన్షన్ పడిన దానివల్ల ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వవు. సో ఎప్పుడైతే మీరు టెన్షన్ పడడం ఆపేసి, మీరు టెన్షన్ పడుతున్నారు కాబట్టి మీకు ఇక్కడ బ్యాలెన్స్ అవసరము అని చెప్తున్నారు. టెన్షన్ పడినప్పుడు మనకి రైట్ ఆలోచనలు రావు. మనకేంటంటే ఈ భయంతో, బెరుకుతో, ఈ ఆందోళనకరమైన ఈ సిచ్యువేషన్స్తో మనకేమవుతుందంటే మనం చేయాల్సింది కూడా మనం చేయలేకపోతాం అన్నమాట. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, టెన్షన్ పడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, మీకు దానికి ఆన్సర్ తెలుసు, కానీ ఈ టెన్షన్ వల్ల ఏమవుతుంది, మీరు ఆన్సర్ చేయలేకపోతారు. దానివల్ల ఏమవుతుంది, ఒక మంచి ఆపర్చునిటీస్ని మీరు వదులుకోవాల్సి వస్తుంది. సో దానివల్లనే ఏమంటున్నారంటే టెన్షన్ పడకండి, కాన్ఫిడెంట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, మీలోని ఆ స్ట్రెంగ్త్ని బయటికి చూపించండి, మీలోని ఆ పొటెన్షియల్ని బయటికి చూపించండి. ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్లో ఉంటారో అప్పుడు మీకు మీ ట్రూ పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే మీరు ట్రూ పొటెన్షియల్ బయటకు వస్తుందో అప్పుడు మీరు ఆ సేఫ్, సెక్యూర్డ్ ప్రొటెక్షన్ జోన్లో ఉండగలుగుతారు. ఎప్పుడైతే అట్లా సేఫ్, సెక్యూర్డ్ ప్రొటెక్షన్ జోన్లో ఉంటారో అప్పుడు మీ కైండెస్ట్ సెల్ఫ్ బయటకు వస్తుంది. అంటే అప్పుడు మీ ప్లెజెంట్నెస్ కావచ్చు, అప్పుడు మీ కరుణ, జాలి, దయ ఇవన్నీ ఏంటంటే అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు ఆ సున్నితమైన ఇది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ సున్నితమైన స్థితిలోకి వస్తున్నారో అప్పుడు మీరు అంగీకరించగలుగుతారు ఏదన్నా కానీ. అప్పుడు యాక్సెప్టెన్స్ వస్తుంది. బ్యూటిఫుల్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం గైడెన్స్ కింద, తీసుకొని ఆ తర్వాత టారోలో చూద్దాం. ఇప్పుడు మనం ఇది మేనిఫెస్టేషన్ కింద, అంటే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐ యామ్ ఇంటెలిజెంట్, ఇలాంటివన్నీ ఇక్కడ మేనిఫెస్ట్ చేయాలి. ఇవి అట్రాక్ట్ చేయాలి. స్ట్రెంగ్త్ని, పొటెన్షియల్ని, పవర్ని, వీటిని మనం అట్రాక్ట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ కైండెస్ట్ సెల్ఫ్. సో ఐ అట్రాక్ట్ కైండ్నెస్, ఐ అట్రాక్ట్ పీస్, ఐ అట్రాక్ట్ బ్యూటీ, ఇవన్నీ ఇక్కడ రావాలన్నమాట. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు ఇది న్యూమరాలజీ కార్డ్స్, అవి న్యూమరాలజీ కార్డ్స్ ఫర్ మేనిఫెస్టేషన్. ఇప్పుడు ఆ బుజ్జి కార్డ్స్ ఇవి, వీటిలో ఏం చెప్తుందో చూద్దాం మనం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేస్తున్నారంట. ఈ కమిట్మెంట్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారు అంటే ఎలాంటి స్థితిలో అయినా కానీ మనం ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసిన దానివల్ల మనం అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళిపోకుండా మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మనం ఫేస్ చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం దాన్ని పొందగలుగుతాం. అందుకనే ఇక్కడ ఎంతవరకు మీరు కమిటెడ్గా ఉన్నారు, ఎంతవరకు మీరు చేసుకోగలుగుతారు, మీ అర్హత ఏంటి అనేది ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ టెస్టింగ్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి మీరు ఈ స్థితిలోకి రావాలి. అండ్ మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో ఏమొస్తుందంటే బ్రింగ్ లవ్ ఇన్ టు సిచ్యువేషన్. సో అక్కడ మనకి కైండ్నెస్ వచ్చింది, ఇక్కడ లవ్ వచ్చింది. అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏదో ఒక ఈ టెన్షన్ వల్ల కావచ్చు, ఎలాంటి మనకు ఆ నెగటివ్ థింకింగ్ కావచ్చు, ఆ ఫీలింగ్స్ వల్ల ఏమవుతుంది, మనలో ఉన్న సున్నితత్వం కావచ్చు, మనలో ఉన్న ట్రూ పొటెన్షియల్ కావచ్చు, మనలో ఉన్న అంటారు కదా, అది మనకి ప్రేమ ఏదన్నా జయించగలుగుతుంది. సో అలాంటి ఇది ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఆ కైండ్నెస్ కావచ్చు, లవ్ కావచ్చు, ఆ సున్నితత్వం కావచ్చు, అది మిస్ అయిపోతుంది. సో దాన్ని సిచ్యువేషన్లోకి తీసుకురండి. మీ టెన్షన్, ఆందోళన, కోపం, విసుగు, చిరాకు ఇవి కాదు, వీటి వల్ల మీరు పొందాల్సిన దాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే వెన్ యూ బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్, యు ఆర్ గోయింగ్ టు విన్ ఓవర్ ద సిచ్యువేషన్. మీరు గెలుస్తారు అప్పుడు. సో ప్రేమనైతే మటుకు మీరు
తీసుకోరండి ఆ సిచ్యువేషన్లోకి. ఏ సిచ్యువేషన్లో మీరుంటే ఆ సిచ్యువేషన్లోకి ప్రేమనంట తీసుకొని రండి అని చెప్తున్నారు. సో ఈ పౌర్ణమి నుంచి మీరు చాలా ప్రశాంతంగా, వెన్నెల ఎంత ప్రేమగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ విధంగా మీరు మారుతున్నారు. ఫార్ యువర్ బెటర్మెంట్, మీకు మంచి జరగడానికి, మీరు మంచి జరిపించుకోవడానికి, పొందడానికి, మీరు ఏదైతే అర్హత ఉందో, మీకు దేనికైతే అర్హత ఉందో, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందడానికి, యాజ్ వెల్ యాజ్ యూనివర్స్ కూడా చెప్తాంది, యు ఆర్ మై చైల్డ్, యు ఆర్ మై కిడ్. మీకు నేను ఆ ప్రొటెక్షన్ ఇస్తున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలనుకుంటారో దాన్ని మీరు పట్టుదలతో మీరు చేసుకోండి. ఇది టైం వచ్చింది. సో ఈ టైంలో మీరు బెస్ట్ వేలో మీరు దీన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. మనకి ఇక్కడ లియో ఎనర్జీస్, క్యాప్రికాన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో ఎవరిదన్నా మూన్ సైన్ కావచ్చు, సన్ సైన్ కావచ్చు, లియో క్యాప్రికాన్ అయి ఉండొచ్చు ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. అండ్ మనకి 2 కార్డ్స్ వచ్చినాయి. కింగ్ ఆఫ్ వాండ్స్, బ్యూటిఫుల్. నైట్ ఆఫ్ పెంటికల్స్, నైస్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం, ఆ తర్వాత చెప్పుకుందాం. ఓవరాల్ పిక్చర్ వస్తుంది కదా, అరాకొర లేకుండా అన్ని కార్డ్స్ తీసుకొని మనం ఒక్కసారిగా చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్. ఒక 2 కింగ్స్ మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ కార్డ్ వచ్చింది. స్ట్రెంగ్త్, మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఐఎమ్ అట్రాక్టింగ్ పవర్, ఐఎమ్ అట్రాక్టింగ్ స్ట్రెంగ్త్ అన్నాం కదా, అదే వచ్చింది. నైట్ ఆఫ్ కప్స్, ఇక్కడ 2 నైట్స్ వచ్చినాయి, 2 కింగ్స్ వచ్చినాయి. 4 ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్. మనకి ఇంకా ఏమన్నా కార్డ్స్ కావాలంటే మనం మధ్యలో తీసుకుందాం. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నంత వరకు నాకేమైతే అర్థమవుతోంది అంటే, మీలో ఒక ఫైర్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు నిప్పుతో చెలగాటం ఆడకూడదు. మనం నిప్పుని ఎలా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అది ఎక్కువైనా ప్రమాదకరమే, తక్కువైనా ప్రమాదకరమే. అంటే అసలుకే లేకపోయినా కానీ మనం ఏదైతే చేయాలనుకుంటామో మనం అదేం చేయలేం. అది ఎక్కువైపోయింది అనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే, ఎక్కడ ఎలా మనం యాక్ట్ చేయాలి, ఎక్కడ మనం ఎలా ఉండాలి, ఎవరితో మనం ఎలా ఉండాలి అనేది మీరు తెలుసుకోవాలి. అన్ని దగ్గరలా ఒకటే ప్రిన్సిపల్, ఒకటే వర్తించదు. సో ఎక్కడ ఎట్లుండాలి అనేది మనకు చాలా చాలా అవసరం. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్, ఈయన ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ పవర్, ఫుల్ ఆఫ్ ఫైర్, ఫుల్ ఆఫ్ విగర్. సో ఆయనకి ఏంటంటే, ఆయన చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఆచరణ వైపు పెట్టడం కానీ, లేకపోతే ఆయన అనుకున్న దాన్ని ఏదో విధంగా పొందడం కానీ ఆయనకున్న ఆయనకున్న క్వాలిటీస్. సో దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి అంత అవసరం లేకపోవచ్చు, అవసరానికి మించి వాడేస్తున్నారు మీ ఎనర్జీని. దానివల్ల ఏమవుతుంది, తొందరగా డ్రైన్ అయిపోతారు, తొందరగా అలసిపోతారు. ఒక దానిపైన ఎక్కువ ఎనర్జీ పెట్టేసి మొత్తం ఎనర్జీ అంతా అయిపోయి ఇంకొకటి చేయాల్సినప్పుడు మన దగ్గర ఎనర్జీ ఉండదు, ల్యాక్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు. సో ఎక్కడ ఎంత వాడాలి అనేది లేదు, ఎక్కడ ఎంత పెట్టాలి అనేది, ఎవరితో ఎలా ఉండాలి అనేది కొంచెం గమనించుకోండి. డబ్బుల విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, మీ హెల్త్ వైజ్ కావచ్చు, కెరియర్లో కావచ్చు, దేంట్లో అయినా కానీ ఈ ప్రిన్సిపల్ని అయితే అప్లై చేయండి. ఇక్కడ అందుకనే నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చినారు. ఆ తొందరగా వెళ్తున్న వ్యక్తికి ఒక కళ్ళంలాగా, అంటే కాదు ఇప్పుడు కాదు, ఆగు, వెయిట్, రైట్ సిచ్యువేషన్లో మనం పనిచేద్దాం. మనకంటూ ఒక టైం వస్తుంది కదా, ఆ టైంలో మనం చేయాల్సింది మనం చేయాలి. నువ్వు తొందరపడద్దు. ఇక్కడ నిదానమే ప్రధానం అంటున్నారు. ఆలస్యం అమృతం విషం అనేది కూడా నిజమే. కానీ ఇక్కడ మీ సిచ్యువేషన్లో మీకు ఇక్కడ ఏం వర్తిస్తుందంటే నిదానమే ప్రధానం అంటున్నారు. ఈ నిదానమే ప్రధానం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక బ్యాలెన్స్లోకి వస్తున్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్, బ్యాలెన్స్. సో మీ ఇంట్యూషన్ కానీ,
మీలో ఉన్న పవర్ని మీరు రైట్ వేలో ఛానల్ చేసుకోవడం, యూస్ చేసుకోవడం, ఎమోషన్స్ని ఎప్పుడైతే ఒక కంట్రోల్లోకి తీసుకొని వస్తారో, ఒక బ్యాలెన్స్లోకి వస్తుందో, మీకు ఆలోచనలు అనేటివి మంచిగా వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనకు ఆలోచనలు మంచిగా వస్తాయో మనం చాలా పవర్ఫుల్గా తయారవుతాం. ఇక్కడ మనం అన్నీ బయటకు పెట్టట్లేదు, ఇక్కడ అన్నీ మనకి ముందే చూపించేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఒక మిస్టరీ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మిస్టరీ అనేది యాడ్ అవుతుందో మీరు ఎలా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు అనేది పక్కన వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమవుతుంది, మీరు వాళ్ళని సర్ప్రైజ్ చేయగలుగుతారు, మీరు వాళ్ళని షాక్ చేయగలుగుతారు, మీరు విన్ అవ్వగలుగుతారు. ఎప్పుడైతే ముందే అన్నీ చెప్పేస్తున్నారో వీళ్ళకి అర్థమైపోతుంది. సో పక్కన వాళ్ళు కూడా దానికి ఇంతే కదా, ప్రిపేర్డ్నెస్ వస్తుంది. ఇక్కడ ప్రిపేర్డ్నెస్ వద్దు, ఇక్కడ మీరు చేయాలనుకుంటుంది ఆ సందర్భాన్ని బట్టి మీరు చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే మీరు స్ట్రాంగ్గా అవ్వగలుగుతారనమాట. మీరు పులి అవ్వగలుగుతారు. సో ఇక్కడ ఆ పులి ఏంటి, నేర్పరితనం ఉంటుంది పులికి. పులి వేటాడుతుంటే అసలుకి ఆ పక్కనున్న ఒక ఆకు కదలదు, అది ఎంత మెల్లిగా వస్తుంది తెలుసా, అది ఎంత ఓపికగా వెయిట్ చేస్తుంది తెలుసా. చాలా 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 దాని వేటాడే తత్వం అనేది, దానికి ఓపిక ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ. ఆ వేటాడుతున్నప్పుడు పక్కన దానికి కూడా తెలీదు అది వేటకు వచ్చింది, అది అక్కడ ఉంది, పులి అక్కడ ఉంది అనేది తెలీదు. అది అంత మెల్లిగా వస్తుంది, అదంత సడన్గా అటాక్ చేస్తుంది. అండ్ అటాక్ చేసినప్పుడు కూడా దాని పంజా కావచ్చు, దాని బలం కావచ్చు ఎంత ఎక్కువ ఉంటుందంటే తప్పించుకోలేదు. సో అంత ఇదిగా వేటాడుతుంది పులి. సో ఆ విధంగా మీరు తయారవ్వాలి. ఆ విధంగా ఎప్పుడైతే తయారవుతున్నారో వెంటనే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ మీ వైపు ఈగల్లాగా వస్తారనమాట. మనుషులు మీకు ఆ విధంగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఒక మిస్టరీ ఫ్యాక్టర్, ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ మీలో ఉంచుకున్నారు కదా. అరే ఎలా సాధిస్తున్నారు మీరు ఎలా ప్లాన్ చేసుకోగలుగుతున్నారు, మీరు దీంట్లో ఎలా సక్సెస్ పొందుతున్నారు, మీరు ఇంతిదిగా ఎలా తయారైనారు. సో మీలాగా ఇంకో కొంతమంది అలా ఉండాలనుకుంటున్నారు. సో అప్పుడేమవుతుంది, మీకు అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే న్యూ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేయడమే కాదు, మీరు కూడా కొత్తగా మారుతున్నారు. మీ లోపల ఫీలింగ్స్ కూడా మారుతున్నాయి. మీరు కూడా సున్నితంగా ఉంటూనే మీరు చేయాలనుకున్నటివి, మీరు పొందాలనుకున్నటివి మీరు బలంగా సాధించుకోగలుగుతున్నారు. సో ఆ విధంగా మీ ఎనర్జీస్ మారుతున్నాయి. ఎప్పుడైతే ఆ విధంగా ఎనర్జీస్ మారుతున్నాయో ఇక్కడ 4 ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని మీరు పొందగలుగుతున్నారు. ఇక్కడ ఎదురుచూపు కావచ్చు, లేకపోతే నేను పొందలేకపోతున్నాననే భావన కావచ్చు, లేదు నేను ఈ రైట్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు నేను ఏది మేనిఫెస్ట్ చేస్తే దాన్ని నేను పొందగలుగుతాను. ఇక్కడ చూడండి, మెడిటేటివ్ స్టేట్లో కూర్చొని ఆల్రెడీ ఈమె దగ్గర 3 కప్స్ ఉన్నాయి. ఈమె పొందాలనుకున్న దాన్ని ఈమె మేనిఫెస్ట్ చేస్తుంది, ఈమె దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఖచ్చితంగా దీన్ని పొందగలుగుతుంది. అంటే మీలో ఆ శక్తి వస్తుంది అన్నమాట. దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని పొందగలిగే శక్తి వస్తుంది. సో కామ్, పీస్ఫుల్, హ్యాపీ ఎనర్జీస్లోకి వచ్చేసి మీరు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ మీరు పొందండి. అండ్ మనం చూద్దాం, మీరు ఎలాంటివైనా కానీ మీరు సాధించుకోవడానికి మీకు ఆ పవర్ అనేది ఏ విధంగా వస్తుంది, మీరు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోగలుగుతారు అనేది మనం ఫైనల్ ఒక 3 కార్డ్స్ టు సమ్ అప్ ది సిచ్యువేషన్ మనం ఒక 3 కార్డ్స్ తీసుకొని చూద్దాం. మ్యాజిషియన్, బ్యూటిఫుల్. 6 ఆఫ్ పెంటికల్స్, వండర్ఫుల్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 5 ఆఫ్ వాండ్స్ ఉంది. మీరు యూ కెన్ క్లియర్ ద క్లటర్ హియర్. ఎవరితో అయితే మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఎవరితో అయితే మీకు కోల్డ్ వార్ కావచ్చు, వైల్డ్ వార్ కావచ్చు జరుగుతుందో, ఇలాంటివన్నీ ఆ మిస్అండర్స్టాండింగ్స్ని, ఆ రఫ్నెస్ని, ఆ ఫైట్, ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఒక రైట్ బ్యాలెన్స్ని మీరు పొందగలుగుతున్నారు. ఇక్కడ చూడండి, 6 ఆఫ్ పెంటికల్స్. 6 ఆఫ్ పెంటికల్స్ మనకి ఏం చెప్తుంది అంటే న్యాయబద్ధంగా నీకు ఏదైతే రావాలో అది వస్తుంది. ఇక్కడ నువ్వు గొడవ పడి తెచ్చుకోవడం లేదు. ఇక్కడ నువ్వేంటంటే తెలివిగా తెచ్చుకుంటున్నారు, ఎనర్జీస్ని రైట్ వేలో ఛానల్ చేసి తెచ్చుకుంటున్నారనమాట. ఇప్పుడు మీరు మాటల ద్వారానో చేతల ద్వారానో కాదు, మీ కను సైగలతో మీరు శాసించగలుగుతారు.
సో ఇంతకుముందు ఆ రఫ్నెస్ ఏదైతే, ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో ఆ ఫ్రిక్షన్ పోతుందన్నమాట. ఇప్పుడు స్మూత్గా మీరు చేయాలనుకున్న పనులు మీరు చేసేయగలుగుతున్నారు. సాప కింద నీరు అంటారు కదా, అట్లా ఎదుటి వ్యక్తికి అంటే వాళ్ళకి అర్థం కాకుండానే మీ పనులను మీరు చక్కబెట్టుకోగలుగుతున్నారనమాట. ఇంతకుముందు అరిచి, ఏడ్చి, లేకపోతే కోపపడి, ఇట్లాంటివన్నీ ఇంత డ్రామా చేసి ఇంత జరిగిన తర్వాత మీరు ఏదో సాధించుకున్నా కానీ, అరే మనం ఇట్లా చేసి పొందినామే అనే ఒక గిల్ట్ ఫ్యాక్టర్ మీలో ఉండిపోతుంది కదా. దట్ అంటే ఇంత ఇదిగా నేను బిహేవ్ చేయాల్సి వచ్చింది అనే బాధ అట్లాంటివి ఉంటాయి కదా. సో ఆ విధంగా ఏమి లేకుండా ఇప్పుడు మీరు తెలివిగా మీ బుద్ధిని ఉపయోగిస్తున్నారు. మీలో ఉన్న ఆ పవర్ ఏంటి? ప్రేమ, కరుణ, జాలి, సాఫ్ట్ నేచర్, మీలో ఉన్న ఆ ఫెమినైన్ నేచర్ని బయటికి తీసుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కరిలో, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిలో మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయి. అందుకనే ఆ ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడైతే అదొక రైట్ బ్యాలెన్స్లో, ఎక్కడ మనం మాస్కులైన్ ఎనర్జీని బయటికి తీసుకొని రావాలి, ఎక్కడ మనం ఆ సున్నితమైన ఫెమినైన్ ఎనర్జీని బయటికి తీసుకొని రావాలి, మీకు ఇది తెలుస్తుంది అనమాట, ఎక్కడ ఏ ఎనర్జీని యూజ్ చేయాలి అని. అందుకే మీరు మెజిషియన్ అయినారు. బ్యూటిఫుల్. మెజిషియన్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది? మెజిషియన్ అయినప్పుడు మనకి పవర్ వస్తుంది. మన చేతిలోనే మనకు కావాల్సినటువన్నీ ఉన్నప్పుడు మనం వాటిని ఏ విధంగా అయినా కానీ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు మ్యాజిక్ చేస్తున్నారు. సో ఈ మ్యాజిక్ వల్ల మీకు హ్యాపీనెస్తో పాటు, అబండెన్స్తో పాటు, ప్రొటెక్షన్తో పాటు, ఆ బ్యాలెన్స్తో పాటు, యాక్సెప్టెన్స్తో పాటు, స్ట్రెంగ్త్తో పాటు అన్నీ ఏది కావాలంటే అది మీరు మేనిఫెస్ట్ చేసుకో పవర్ మీకు వస్తుంది. సో ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు లేవు. ఇప్పుడు దేనికోసం మనం అతిగా ఆలోచించట్లేదు, దేనికోసం మనం టెన్షన్ పడట్లేదు, దేనికోసం మనం భయపడట్లేదు, దేనికోసం మనం మన విలువల్ని చంపుకోవడం లేదు, దేనికోసం మనం ఆత్రపడట్లేదు. మనం ఏంటంటే మనం ధైర్యంగా, మనం కాన్ఫిడెంట్గా, మనం తెలివిగా మనకు కావాల్సింది మనం తెచ్చుకుంటున్నాం. మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతున్నాం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. తద్వారా మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దాన్ని పొందుతున్నాం. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2. ఎవరి స్టార్టింగ్ లెటర్స్ అయితే BDFHJLNPRTVXZ ఇవైతే మీ పైల్కి స్వాగతం. మీరు లెటర్స్ ప్రకారం వచ్చినా, లేకపోతే పైల్ నెంబర్ 2 అని సెలెక్ట్ చేసుకొని ఉన్నా, లేకపోతే టైమ్ స్టాంప్స్ బట్టి మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేసినా కానీ మీరు ఈ పైల్లోకి వచ్చినప్పుడు వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనం ఫస్ట్ అయితే క్వీన్ ఆఫ్ ద మూన్ ఆరికల్ కార్డ్స్ నుంచి మనం చూద్దాం. గైడెన్స్ ఫస్ట్ తీసుకుందాం. మనం ఆ గైడెన్స్తో పాటు టారో చూద్దాం. అండ్ మనకి పౌర్ణమి ఏ విధంగా సహాయపడుతుంది, మనం ఎలా ఉంటే మనం ఇంకొంచెం బెటర్గా తయారవ్వగలుగుతాము. సో ఇక్కడ మనం ఏది లెట్ గో చేయొచ్చు, ఏది మనం అట్రాక్ట్ చేయొచ్చు. రీడింగ్ మొత్తం చూసిన తర్వాత నేను రిచువల్స్ ఇస్తానన్నాను కదా. సో ఆ రిచువల్స్ చేసేటప్పుడు మీకు ఒక క్లారిటీ రావాలి కాబట్టి ఫస్ట్ మనం రీడింగ్ చూసి ఆ తర్వాత మనం రిచువల్స్ వైపు వెళ్దాం. మనం ఇది ఫుల్ మూన్ రోజు మనం చేయొచ్చు ఈ రిచువల్స్ని. సో పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఏం మెసేజెస్ వస్తున్నాయి? చేంజ్. నెంబర్ 35, ఏజ్ 35 అయిన ఉండొచ్చు, బర్త్ నెంబర్ 8 అయిన ఉండొచ్చు. ఇక్కడ చేంజ్ వచ్చింది. ట్రస్ట్. నెంబర్ 32, బర్త్ నెంబర్ 5 అయిన ఉండొచ్చు, ఏజ్ 32 అయిన ఉండొచ్చు. ఇక్కడ ట్రస్ట్ వచ్చింది. మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి ఫ్రుటిషన్ వచ్చింది. నెంబర్ 37, ఏజ్ 37 అయిన ఉండొచ్చు, లేకపోతే బర్త్ నెంబర్ 110. సో 28. ఇక్కడ నేను 8 చెప్పినా కదా, 17 అయిన ఉండొచ్చు, 26 అయిన ఉండొచ్చు. ఇక్కడ 5 అంటే మనకి 5, 14, 23 బర్త్ నెంబర్స్ అవ్వచ్చు. సో అలా మీ బర్త్ నెంబర్స్ అయినా కానీ, మీ ఏజ్ అయినా కానీ 35, 32, 37. ఇక్కడ చేంజ్ మారుతోంది. మీకు ఈ సిచ్యువేషన్ మారుతోంది. మీరు నమ్మండి. ఎప్పుడైతే నమ్మకం లేకుండా మనం దేన్ని పొందలేము. ఇప్పుడు మనం మేనిఫెస్ట్ చేయాలన్నా, ఒక అఫర్మేషన్ చేస్తా అన్నా కానీ, ఏదన్నా మనం పొందాలంటే ఫస్ట్ మనం నమ్మడం మొదలు పెట్టాలి. ఫస్ట్ మనం ఆ మార్పు కోసం మనం ప్రయత్నించాలి.
చేంజ్ అనేది మన లోపల నుంచి వచ్చినప్పుడే బలమైన ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతుంది. మీ లోపల నుంచి ఆ మార్పు, మీ లోపల నుంచి వస్తున్న ఆ నమ్మకం, ఫ్రుటీషన్ మీకు ఆ సంపూర్ణమైన ఫలితాన్ని పొందడానికి మీకు హెల్ప్ చేస్తుంది. మై హార్డ్ వర్క్ హ్యాస్ కమ్ టు ఫ్రుటీషన్ అంటాము. నేను ఏదైతే కష్టపడి పని చేసినానో దానికి సంపూర్ణమైన ఫలితం వచ్చింది. ఇక్కడ చూడండి, ఒక్క పండు కాదు, చాలా రకాలైన పండులు ఉన్నాయి, డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. వీటికి బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అవుతున్నాయి, బర్డ్స్ అట్రాక్ట్ అవుతున్నాయి, ఇన్సెక్ట్స్, బీస్ అట్రాక్ట్ అవుతున్నాయి, అన్నీ అట్రాక్ట్ అవుతున్నాయి. సో అన్ని విధాలుగా సంపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతున్నారు మీరు. ఈ పౌర్ణమి మీకు అదే చెప్తుంది. మార్పుని స్వీకరించాలి, మార్పు చెందాలి. ఇక్కడ బర్డ్స్ ఫ్రీడమ్ వస్తుంది, కొంతమందికి స్వేచ్ఛ వస్తుంది. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీరు ఉండాల్సిన విధంగా మీరు స్వేచ్ఛగా మీరు బతకగలుగుతారు. స్వేచ్ఛని యాక్సెప్ట్ చేయండి, స్వేచ్ఛని స్వీకరించండి, మార్పుని స్వీకరించండి, మార్పుని అడ్డుకోకండి, ప్రయత్నంని వదలకండి. సో మార్పు అనేది ఇక్కడ వస్తుంది. ఈ మార్పుని మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా స్వీకరిస్తారో, ఎప్పుడైతే మీరు నమ్మడం మొదలు పెడతారో, అప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఒక మనిషి ఇక్కడ ఎగ్ లోపల ఉండిపోయింది, ఈ షెల్ని బ్రేక్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు నమ్మకం వస్తుందో మీ పైన, మనం చేయలేము అనుకున్న దాన్ని కూడా మనం చేసి చూపించగలుగుతాం. సో మీలో ఆ శక్తి వస్తుంది. సో అందుకనే మీరు ఆ చేయలేని దాన్ని కూడా మీరు చేసి చూపించగలుగుతున్నారు. కాబట్టి మీలో ఆ శక్తి ఉంది కాబట్టి మీకు ఇప్పుడు ఈ కార్డ్స్ వచ్చినాయి. సో ఆ మార్పుని మీరు స్వీకరించి మీరు నమ్మడం మొదలుపెట్టండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు అనుకునే దానికన్నా బెటర్ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అని చెప్తున్నారు. సో మీకు ఇప్పుడు పంట, మీరు ఇప్పుడు 1 ఎకరం భూమిలో మీరు ఏ చెట్లైనా కానీ నాటి, నాకు ఇంత ఫలితం వస్తుంది, నాకు ఇంత పంట వస్తుంది అనుకుంటే దానికి 2 వస్తుంది. సో ఆ విధంగా మీరేంటంటే, మీరు చేయాల్సింది మీరు చేసి మార్పును స్వీకరించండి, నమ్మండి, నమ్మకం పెట్టుకోండి. ఫలితం అయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలి, ఈ న్యూమరాలజీ కార్డ్స్ నుంచి మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏం అట్రాక్ట్ చేయాలో చెప్తోంది. ఇక్కడ ఫ్రుటీషన్ అంటున్నారు, సంపద, ఐ అట్రాక్ట్ అబెండెన్స్. సో మనం ఇప్పుడు న్యూమరాలజీ కార్డ్స్ నుంచి మనం ఏం రిలీజ్ చేయాలి, లేకపోతే ఏం అట్రాక్ట్ చేయాలి, ఏం వస్తుందో చూద్దాం. న్యూమరాలజీ కార్డ్స్ నుంచి థ్యాంక్ యూ. వర్క్ త్రూ యువర్ ఫీలింగ్స్, బ్యూటిఫుల్. వర్క్ త్రూ యువర్ ఫీలింగ్స్. మనకి ఏరీస్, మేషరాశి, క్యాన్సర్, రిలాక్స్. తక్కువ అంట మాట్లాడండి, ఎక్కువ అంట పని చేయండి. తక్కువ అంట మాట్లాడండి, ఏదైతే చేయాలనుకుంటున్నామో లోపల నుంచి మనకి ఏవైతే ఫీలింగ్స్ వస్తున్నాయో అది ఎక్కువ చేయండి. వర్క్ త్రూ యువర్ ఫీలింగ్స్ అంటున్నారు. సో మీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, మీకు ఏం అనిపిస్తుంది, దాన్ని మీరు ఎలా వ్యక్తపరుస్తున్నారు, లేకపోతే దాన్ని మీరు ఎలా అణిచేస్తున్నారు. ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది, దీన్ని నేను వ్యక్తపరిస్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను ఎలా జడ్జ్ చేస్తారు, ఇది నేను బయటికి చెప్పకపోతేనే బెటర్ ఏమో, ఇది వద్దు, ఇది మనలోంచి బయటికి వెళ్ళొద్దు అని కొన్ని ఫీలింగ్స్ని మనం వ్యక్తపరచం అసలుకే. ఈ వ్యక్తపరచినప్పుడు ఏమవుతుంది, లోపల దాన్ని అణిచిపెట్టుకుని దానివల్ల భారం అయిపోతుంది. ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, దట్ యూనో నేను చేయలేకపోతున్నానే, నేను దీన్ని, అది అంటే మనకు లోపల నుంచి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఏదో విధంగా ఇది జరిగితే బాగుండు, లేకపోతే చేస్తే బాగుండు అనే ఉంటుంది. కానీ పరిస్థితులు అనుకూలించిన దానివల్ల కావచ్చు, లేకపోతే మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో, మనల్ని ఏమనుకుంటారో అనే దీన్ని ఏంటంటే అదిమేసినప్పుడు ఏమవుతుంది, దీన్ని అదుముతున్నాం అంటే ప్రెషర్ పెడుతున్నాం. ఈ ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ లోపల ఇంటెన్సిటీ పెరిగినప్పుడు ఇది ఇట్లా బ్లాస్ట్ అవుతుంది, ఒక వాల్కనో లాగా ఎరప్ట్ అవుతుంది. ఎరప్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా మొత్తం లావా ఇట్లా బయటకు వచ్చినట్టు ఒక్కసారిగా మీ లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా మనం
బ్యాడ్ అవ్వడానికి కావచ్చు, సిచ్యువేషన్ వర్స్ట్ అవ్వడానికి కావచ్చు హై ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడే ఇంకా ఎక్కువ జడ్జ్ చేస్తారు. సో ఆ ఫీలింగ్స్ ఫస్టే ఎక్స్ప్రెస్ చేసేస్తే బెటర్. అంత నిష్ఠూరానికన్నా ఆది నిష్ఠూరం మంచిది అంటారు కదా, ఆ విధంగా. సో అలా చేసేసిన దాని వల్ల ఏమవుతుంది, వాల్కనో ఎరప్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఉగ్రంగా తయారవుతాం కదా. ఇక్కడ ఏమంటున్నారు, రిలాక్స్, వద్దు అంత ఫీలింగ్స్ వద్దు, అంత మీరు అంచుకోవాల్సిన అవసరం లేదు, వ్యక్తపరచండి. అందుకే ఇక్కడ మార్పు అవసరం. మేబీ ఇలా ఫీలింగ్స్ని అంతా అణిచిపెట్టేసుకొని ఫుల్గా నాకు ఒక జీవితం లేదు, అన్నీ నేను వాళ్ళ చేతిలోకి వీళ్ళ చేతిలోకి ఇచ్చేసినాను, నాకంటూ మంచి రోజులు రావట్లేదు కాదు. మీరు చేసుకోగలుగుతారు. మీరు రైట్ వేలో మీ ఫీలింగ్స్ని ఛానల్ చేస్తే, మీరు రైట్ వేలో మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే, రైట్ వేలో మీరు చేయాల్సింది చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఫ్రూటిషన్లోకి వస్తాయి ఖచ్చితంగా. ఫస్ట్ మీరు రిలాక్స్ అయిపోండి, నమ్మండి, మార్పు వస్తుంది అనేది నమ్మండి. ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు వర్కౌట్ చేయండి, ఖచ్చితంగా మీరు ఫలితాన్ని పొందుతారు. సో ఇక్కడ మనం అది పొందడానికే వచ్చినాం, అది ఫుల్ఫిల్ చేసుకోకుండా ఎలా చెప్పండి. కాబట్టి ఈ ఫుల్ మూన్ మీకు ఒక పెద్ద బ్లెస్సింగ్. ఇప్పుడు మీరు చేయాలనుకున్న వాటిని, మీరు అట్రాక్ట్ చేయాలనుకున్న వాటిని మీరు అట్రాక్ట్ చేయొచ్చు. మీరు వద్దు, ఈ మార్పుకి నాకు ఏదైతే అడ్డుగా నిలుస్తుంది అనుకుంటున్నారో దాన్ని వదిలేయచ్చు. సో ఐ రిలీజ్ ఫియర్, ఐ అట్రాక్ట్ ట్రస్ట్, ఐ అట్రాక్ట్ అబండెన్స్, ఐ రిలీజ్ frustration, I attract relaxation. So I attract change, better change, for the betterment, for good, for happiness. Oh God, నేను పైల్ నెంబర్ 1 వాళ్ళకి 2 కార్డ్సే తీసుకున్నా, మీకు ఏమంటే 3 కార్డ్స్ పడ్డాయి, ఇంకా బయటికి పడ్డాయి కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, హోల్డ్ యువర్ విజన్, నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్. ఏది ఇంకా చెక్కబడలేదంట. అంటే రాతి పైన చెక్కితే అది పర్మనెంట్గా మిగిలిపోతుంది కదా, నీటిపైన రాతలు కాదు. ఇట్లా రాస్తుంటే వెనకాల నుంచి వస్తున్న అలలు దాన్ని కొట్టేసుకుంటూ వస్తుంది. అసలుకి ఇట్లా రాయడం ఆలస్యం, ఇది చెరిపేస్తూ ఉంటుంది. అలా కాదు, అట్లా అని చెప్పి రాతి పైన రాతలు కూడా కాదు, రాయి పైన చెక్కితే ఏమవుతుంది, అది పర్మనెంట్గా నిలిచిపోతుంది. అలా కూడా లేదు. సో ఇంకా ఏది అలా ఫిక్స్ అవ్వలేదు. మీరు దేన్నైతే పొందాలనుకుంటున్నారో దానిపైన మీ విజన్ని అలా హోల్డ్ చేయండి, దాన్ని మార్చుకోకండి. మీరు ఇది జరగదేమో నాకు, నేను ఇంకొక దాన్ని చూద్దాం అనేది కాదు. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే అంబిషన్ మీకుందో, మీరు దేనిపైన అయితే యు ఆర్ హోల్డింగ్ యువర్ విజన్, యూ కెన్ గెట్ ఇట్. సో హోల్డ్ యువర్ విజన్. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. దాంతోపాటు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే అవసరం ఇక్కడ. సో ఎప్పుడైతే మనం అడ్జస్ట్ అవుతామో అప్పుడే మనం ఆ ప్రాస్పెరిటీని మనం పొందగలుగుతాం, అప్పుడే అబండెన్స్ని పొందగలుగుతాం, అప్పుడే ఫ్రూటిషన్స్లోకి వస్తుంది. సో ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు జరగాలి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దానిపైన అయితే మటుకు మీరు బలంగా, దృఢంగా దానిపైన మీరు ఉండండి. ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు కాబట్టి సిచ్యువేషన్ ఎలా అయినా మారచ్చు. మీరు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్ కార్డ్స్ నిజం చెప్పాలంటే. కాబట్టి మొండిగా మూర్ఖంగా ఉండకండి. ఒక మంచి, మీరు ఏదైతే మంచి కోరుకుంటున్నారో, మీరు కోరుకుంటుంది జరుగుతుంది. ఆ జరగడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపికగా ఉండి మీరు పొందాలనుకున్న ఫలితాన్ని మీరు సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. మనకి ఇప్పుడు టారో ఏం చెప్తుందో చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2, 9 of Cups, కంగ్రాచులేషన్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వావ్. 7 of Swords, గుడ్. 9 of Wands, Hangman. 8 of Wands. మీరు కమ్యూనికేషన్ని కట్ చేస్తున్నారు. మీ వైపు వస్తున్న సంకేతాలు కావచ్చు, మీ వైపు వస్తున్న సింక్రోనసిటీస్, మీ వైపు వస్తున్న సైన్స్, మీ వైపు వస్తున్న ఇన్ఫర్మేషన్ని మీరు పూర్తిగా తీసుకోవడం లేదు, సగంలోనే బ్రేక్ చేసేస్తున్నారు. ఈ సగంలో బ్రేక్ చేసిన దానివల్ల ఒక స్టాగ్నేషన్ వచ్చేస్తుంది.
ఒక బ్రేక్, మనం ఇన్ఫర్మేషన్ సగంలో బ్రేక్ చేసిన దానివల్ల మనకు కూడా క్లారిటీ లేనప్పుడు ఏమవుతుంది, అక్కడ స్తంభించిపోయింది అన్నట్లు అక్కడ ఒక గ్యాప్ వచ్చేస్తుంది, అక్కడ ఒక వెలితి వస్తుంది, అక్కడ ఏంటంటే పనులు జరగట్లేదు, అక్కడ ఆలస్యం అవుతుంది, అక్కడ కొంతమందికి పనులు అసలుకి ఆగిపోతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ పోరాడాల్సి వస్తుంది. అండ్ ఈ కష్టపడడంలో, పోరాడడంలో మీరు ఎలాంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అంటే, ఎవరైతే మోసం చేస్తారో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు ఈ పనులు జరిపించుకోవడం కోసం కావచ్చు, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడం కోసం కావచ్చు, అంటే ఈ సిచ్యువేషన్ బెటర్ చేసుకోవడానికి, లేదు ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి, లేకపోతే ఈ సిచ్యువేషన్ని ఎలాగోలాగా మార్చుకోవడానికి మనం ఎంచుకుంటున్న వాళ్ళు ఏంటంటే రైట్ పీపుల్ అవ్వట్లేదు. ఇక్కడ రాంగ్ పీపుల్, రాంగ్ కనెక్షన్స్ ఫామ్ అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఒక చెడు ఇంటెన్షన్తో కావచ్చు, లేకపోతే ఒక బుద్ధి కరెక్ట్గా లేనప్పుడు అలాంటి వాళ్ళు మన వైపు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధి చూపించుకుంటారు. సో అలా ఏంటంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మీ సిచ్యువేషన్ని. అడ్వాంటేజ్ తీసుకొని మీకు ఏదైతే సంపూర్ణంగా దక్కాలో, ఏదైతే మీ డెస్టినీలో, మీ ఫేట్లో, మీ ఫార్చ్యూన్లో ఉందో అది మీకు దక్కట్లేదు, మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఇప్పుడు మనము ఇటువైపు నుంచి వచ్చాము, ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్దాం. మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే, మీ ఫేట్ మారాలి అంటే మీ లైఫ్లోంచి మీరు కొన్నిటిని పంపించేసేయాలి, కొంతమంది వ్యక్తుల్ని పంపించేయాలి. ఎవరైతే మీతో రాంగ్గా బిహేవ్ చేస్తున్నారో, ఎవరైతే మీకు నష్టం కలిగిస్తున్నారో, ఎవరైతే గుంట నక్కల్లాగా మీ లైఫ్లో ఉన్నారో, ఎవరైతే ప్రమాదకరమో అలాంటివన్నీ వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, మీ ట్రూ పొటెన్షియల్, మీ ట్రూ స్ట్రెంగ్త్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే మీ ట్రూ పొటెన్షియల్, మీ ట్రూ స్ట్రెంగ్త్, మీ ఎనర్జీస్ బయటికి వస్తున్నాయో అక్కడ మీ జ్ఞానం ఇంకా రెట్టింపోతుంది, మీ బుద్ధి బెటర్ అవుతుంది. ఎప్పుడైతే మన బుద్ధి, మన జ్ఞానం బెటర్ అవుతుందో మనం చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ సేకరించుకోవడం కానీ, ఇన్ఫర్మేషన్ పొందడం కానీ, కమ్యూనికేషన్, మనం ఇంకొకరితో మాట్లాడడం కానీ, ఒక్కొక్కసారి మనకేమవుతుంది, ఆలస్యం అమృతం విషం అన్నట్లు మనం ఈ ఇంకొన్ని రోజులు లేకపోతే మనం ఆ నిమిషానికి చేయాల్సింది చేయకపోవడం వల్ల చేజార్చుకుంటాం కదా. అలాంటిది లేకుండా రైట్ టైంలో మీరు రైట్ థింగ్స్ని అట్రాక్ట్ చేసి, రైట్ ఇన్ఫర్మేషన్ పొంది బెటర్గా మీ లైఫ్ని, మీ సిచ్యువేషన్ని మీరు మార్చుకోగలుగుతారనమాట. సో 8 of Wands always speaks about communication, information and social media. ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్తాను, ఒక ఫ్రస్ట్రేటెడ్ జోన్లో మనం ఉన్నాము, యూట్యూబ్లో ఏదో వీడియో చూద్దాం అనుకుంటా అంటాము, కొన్ని మంచి వీడియోస్ మనకి పాపప్ అవుతా ఉంటాయి, కానీ మనకేంటంటే ఇది కాదులే పంపించేస్తాం అనమాట. మేబీ ఆ రైట్ వీడియో మీరు ఆ రైట్ టైంలో మీరు ఓపెన్ చేస్తే దాంట్లో మీకు ఏదైనా గైడెన్స్ రావచ్చు, దాని నుంచి మీరు ఏదైనా తెలుసుకోవచ్చు. ఈ రైట్ వీడియోని పంపించేసి ఒక రాంగ్ వీడియోని ఓపెన్ చేస్తాం. ఈ రాంగ్ వీడియోని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రాంగ్ థింగ్స్కి అట్రాక్ట్ అవ్వడానికి, అంటే ఏంటి, మంచికి అట్రాక్ట్ అవ్వడానికైనా కానీ, బెటర్మెంట్కి అట్రాక్ట్ అవ్వడం దానికైనా కానీ మనల్ని, మన బుద్ధి కావచ్చు, మన సిచ్యువేషన్ కావచ్చు, మన టైం కావచ్చు, రాంగ్ థింగ్స్కి అట్రాక్ట్ అవ్వడానికి మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాయి. కాదు, ఈ రాంగ్ థింగ్స్కి అట్రాక్ట్ అవ్వడం వలన మీరు పొందాల్సిన అద్భుతమైన ఫలితాలని మీరు పొందలేకపోతున్నారు. మీరు రైట్ థింగ్స్కి అట్రాక్ట్ అయినప్పుడు మీకు ఇక్కడ విషెస్ కమింగ్ ట్రూ. 9 of Cups ఇస్ ది కార్డ్ ఫర్ విషెస్ కమింగ్ ట్రూ. మీ డెస్టినీ మారుతుంది, మీరు ఆ హై వైబ్రేషన్స్లోకి వెళ్ళగలుగుతారు, మీరు హ్యాపీగా మీరు రిసీవ్ చేసుకోవాల్సింది రైట్ టైంలో రిసీవ్ చేసుకుంటారు, ఆనందం రెట్టింపు అవుతుంది. సో ఆ విధంగా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి, బుద్ధి. సో ఎప్పుడైతే మీరు మీరు కంట్రోల్లో తెచ్చుకోగలుగుతారో, ఎప్పుడైతే మీరు ఆ బుద్ధి స్థిరంగా ఉంటుందో అప్పుడు మీరు అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హెడ్. అందుకనే ఏమో ఇక్కడ కూడా తలపైన అన్నీ ఇచ్చినారు. సో మీ ఆలోచనలు, అందుకనే ఫీలింగ్స్ గురించి చెప్పారు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి,
మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఎలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని స్వీకరిస్తున్నారు, ఇవన్నీ మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. మంచి వైపు అట్రాక్ట్ అవ్వండి, మంచి మాటలు వినండి, మంచిగా ఆలోచించండి. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు పొందగలుగుతారు. కనుక ఆ ఫైనల్ 3 కార్డ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. సిచ్యువేషన్ని మీరు ఓవర్ అనలైజ్ చేసి, ఓవర్ థింక్ చేసి దాంట్లో వస్తున్న బెనిఫిట్స్ని పోగొట్టుకోకండి. రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకొని రైట్ థింగ్స్ని, రైట్ పీపుల్ని, రైట్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేసి మీకు రావాల్సింది మీరు రైటియస్గా దాన్ని పొందండి. బ్యూటిఫుల్. 4 of Pentacles, ఎంప్రెస్, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ది డెక్లో మనకి స్టార్. అరే, యువర్ ప్రేయర్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు దేనిపైన అయితే హోప్స్ పెట్టుకున్నారో అది సంపూర్ణంగా మీదే, మీకే వస్తుంది. ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. అబెండెన్స్ క్రియేట్ అవ్వాలి. ఫ్రుటిషన్, అబెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. యు ఆర్ గోయింగ్ టు షైన్ లైక్ ఎ స్టార్. సో మీ రైట్ ఎనర్జీస్ బయటకు వచ్చినప్పుడు మీరు వెలగడం అద్భుతంగా, అంటే నలుగురిలో కూడా మీకంటూ మీకు ఒక స్థానం ఉంటుంది. సో ఆ విధంగా మీరు షైన్ అవుతారనమాట. అండ్ ఎంప్రెస్ గ్రోత్ గురించి, అబెండెన్స్ గురించి, ఫ్రుటిషన్ గురించి, నరిష్మెంట్ గురించి, న్యూట్రిషన్ గురించి, ఆమె బ్యూటీ గురించి, ఎలిగెన్స్ గురించి, జనరాసిటీ గురించి, వీటి గురించి అన్నిటి గురించి చెప్తుంది. సో ఆ విధంగా యూఆర్ గోయింగ్ టు, అంటే ఇక్కడ పొమోగ్రానెట్ ఉంది. పొమోగ్రానెట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి కదా, అది చిన్న చిన్న సీడ్స్తో ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అట్లా మాత్రం ఎక్కువగా మీరు పొందాలనుకున్న దాన్ని ఆ విధంగా మీరు పొందుతారు. అంటే ఇక్కడ 4 of Pentacles ఉంది. సో 4 of Pentacles ఉన్నప్పుడు ఏంటంటే మీరు జాగ్రత్త పరచుకోవాల్సింది మీరు జాగ్రత్త పరచుకోండి. ఆ తర్వాత ఫస్ట్ మీకు ఏం కావాలో మీ షేర్ని మీరు పక్కకు పెట్టుకొని మిగతాది మీరు చారిటీకి యూజ్ చేస్తారా, ఇంకొకరి సహాయం చేయడానికి యూజ్ చేస్తారా, లేకపోతే ఎవరికన్నా ఏదన్నా లేదు ఇన్వెస్ట్మెంట్స్లో పెడతారా, ఏదన్నా కావచ్చు. ఫస్ట్ అయితే మీరు కొంచెం జాగ్రత్త పరచుకోండి. ఈ జాగ్రత్త పరచుకోవడంలో మీరు కొంచెం షార్ప్గా ఉండండి. మీ దగ్గర ఏదైనా వస్తే ఎవరైనా వచ్చి ఏదన్నా ఇట్లా మోసగాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి. మీకు వస్తున్న దాన్ని మీరు రైట్ వేలో మీరు ఉపయోగించుకోండి అని చెప్తున్నారనమాట. సో టు సమ్ అప్ ఆల్ దిస్, మీకైతే అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అవుతున్న దాంట్లో మీరు తెలివిగా మీరు దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది మీ పైన ఆధారపడి ఉంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. రిచువల్స్ ఇస్తాను. సో రిచువల్స్ కూడా మీరు చేయండి ఫుల్ మూన్ రోజు. అండ్ మూన్ వాటర్ ప్రిపరేషన్ మనం చేసుకున్నప్పుడు ఏంటంటే, మనం మూన్ వాటర్ని మనం తెల్లారితో సూర్యోదయానికి ముందరే మనం ఆ వాటర్ని తీసుకొని వచ్చి లోపల పెట్టేసుకోవాలి. ఎనర్జీస్ మనకి మారక ముందే మీరైతే మట్టుకు తెల్లారితో సూర్యోదయానికి ముందరే మనం మూన్ వాటర్ కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటుంటే ఆ మూన్ వాటర్ని తీసుకొని వచ్చి జాగ్రత్త పరచుకోండి. అండ్ అది మీరు స్నానానికి యూజ్ చేస్తారా, లేదు రోజు ఒక్కొక్క సిప్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే మటుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మనం పౌర్ణమి రోజు మనం ఎలాంటి రిచువల్స్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా ఇప్పుడు చూద్దాం. మనల్ని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి శుభ్రపరచుకోవడానికి స్నానం చేసేటప్పుడు రాక్ సాల్ట్ కానీ, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ, హర్బ్స్ కానీ యూస్ చేసి స్నానం చేయొచ్చు. ఇంట్లోంచి నెగిటివ్ ఎనర్జీ తీయడానికి రాక్ సాల్ట్తో ఇల్లు అలుక్కోవడం, సేజ్, కర్పూరం, ధూప్, సాంబ్రాన్ని వేసుకోవడం మంచిది. ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయడం చాలా చాలా మంచిది. రామదాస కానీ, గ్రీన్ తారా మంత్ర కానీ ఏదో ఒకటి మెడిటేషన్ మంచిది. తర్వాత అఫర్మేషన్స్ చెప్పుకోండి. ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనే అఫర్మేషన్ చాలా పవర్ఫుల్ అఫర్మేషన్. దాంతోపాటు ఐఎమ్ స్మార్ట్ ఇలాంటివి కూడా చెప్పుకోవచ్చు. మీ దగ్గర క్రిస్టల్స్ ఉంటే వాటిని మూన్ లైట్లో చార్జ్ చేసుకోవచ్చు. సో దట్ వాటి పవర్ ఇంకా పెరుగుతుంది. అండ్ మూన్ వాటర్ ప్రిపరేషన్ అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది గాజు సీసాలోనే చేసుకోవాలి. నీళ్లు నింపి దాంట్లో మన ఇంటెన్షన్స్ సెట్ చేసి మూన్ లైట్లో వదిలేసి తెల్లారితో సన్ రైజ్ కాకముందే మనం ఆ నీళ్ళని తీసుకొని వచ్చి లోపల పెట్టేసుకోవాలి. రోజు ఒక గుక్క నీళ్ళు తాగడం కానీ, లేదు స్నానానికి కానీ వాడుకోవచ్చు ఈ నీళ్ళని.
అండ్ ఇక్కడ కొన్ని అఫర్మేషన్స్ టు లెట్ గో నేను చూపించినాను. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఒక బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు తీసుకొని దానిపైన మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి దానిపైన మీరు ఏమి రిలీజ్ చేయాలనుకుంటున్నారో, ఏం లెట్ గో చేయాలనుకుంటున్నారో రాయండి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను, లైక్ ఫియర్, యాంగర్, ఓవర్ థింకింగ్, మైక్రో మేనేజ్మెంట్, పెయిన్, గిల్ట్, యాంగ్జైటీ, నెగటివ్ థాట్స్, ఓవర్ ఈటింగ్, కన్ఫ్యూజన్స్, బ్యాడ్ హ్యాబిట్స్, పాస్ట్, ప్లీజింగ్ పీపుల్, అబ్సెసివ్ నేచర్, అడిక్షన్స్, ఇలా ఏదైనా కానీ మీరు ఏదైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆ బిర్యానీ ఆకు అదర్ సైడ్ రాయండి. ఒక పక్కన మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ రాస్తే ఇంకో పక్కన మీరు ఏదైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని రాసి దాన్ని మనం లెట్ గో చేసేయచ్చు అన్నమాట. ఈ విధంగా మనం లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అలానే మనం ఏం అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం మన లైఫ్లోకి అనేది కూడా మనం చేయొచ్చు అనమాట. బిర్యానీ ఆకులో ఒకవైపు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి మీరు ఏం అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు. ఐఎమ్ అట్రాక్టింగ్ మనీనా, లవ్వా, హెల్తా, డ్రీమ్ జాబా, అబండెన్సా, పవరా, స్ట్రెంగ్తా, పీసా, స్టెబిలిటీనా, బ్యూటీనా, హ్యాపీనెస్సా, మీ డ్రీమ్ హోమా, గుడ్ రిలేషన్షిప్సా, గుడ్ థాట్సా, ఇవన్నీ రాయొచ్చు. సో ఏదో ఒకటి రాయండి. రాసి ఏం చేస్తారంటే మనకి చాలా ఫుల్ మూన్స్ వస్తాయి కాబట్టి ఒక ఫుల్ మూన్కి ఒక లెట్టింగ్ గో ఎక్సర్సైజ్, ఒకటి ఏదైతే మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో రాసిన తర్వాత ఆ విధంగా ఆకుని కాల్చేయాలి. పూర్తిగా అది బూడిదైపోవాలన్నమాట. ఆ వచ్చిన యాషెస్ని మనం విశ్వంలోకి పంపించేస్తున్నాం, మన కోరికని విశ్వంలోకి పంపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక రిచువల్ కూడా చేయొచ్చు. డబ్బులు అట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఒక నోట్ తీసుకోండి. ఆ నోట్ తీసుకొని ఒక గాజు గ్లాస్లో నీళ్లు నింపి ఆ గ్లాస్ ఏంటంటే ఆ నోట్ పైన పెట్టి రాత్రంతా వదిలేయాలి. రాత్రంతా వదిలేసి తెల్లారితో మనకి సూర్యోదయానికి ముందరే ఇది కూడా, ఎందుకంటే మనకి సన్ ఎనర్జీస్ ఉండొద్దు, మూన్ ఎనర్జీస్తో నింపిన నీళ్ళని తీసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ రాత్రంతా పెట్టిన గ్లాస్లో నీళ్ళతో మన చేతులు కడుక్కొనేస్తున్నాం. సో దట్ ఏమన్నా బ్యాడ్ ఎనర్జీస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మనం ఇంకా మంచిగా మనీ అట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట, సంపదను అట్రాక్ట్ చేస్తున్నాం. దీన్ని మనం పర్స్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఫుల్ మూన్ వరకు ఈ డబ్బుని ఖర్చు పెట్టకూడదు. దీన్ని ఇలానే మనం భద్రపరచుకోవాలన్నమాట. తద్వారా మన సంపద పెరుగుతుంది.